హలో గాయ్స్, ఈరోజైతే మా బుజ్జిగాడికి నేను వెయిట్ చెక్ చేస్తున్నాను. ఎందుకంటే వీటి ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది అనేది మనకి అప్రాక్సిమేట్గా కొంచెం ఈ వెయిట్ చూడడంలో తెలుస్తుంది కదా. సో ఎవ్రీ మంత్ చెక్ చేద్దాం అనేసి చేసాము. బుజ్జిగాడైతే 52 ఉన్నాడండి, అండ్ సింబా అయితే 54 ఆర్ 56 అప్రాక్సిమేట్లీ ఉన్నాయి. అస్సలు కుదురులేవండి, వేసిన వెంటనే చూసారా ఎలాగా ఉంటున్నాయో. అండ్ కొంచెం బిస్కెట్ అయితే పెట్టాను చూడండి, ఎంత క్యూట్గా తింటున్నాయంటే. బుజ్జిగాడు టూత్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. సో అవి కొంచెం లూజ్గా ఉండి దానికి కొంచెం ఇలా బిస్కెట్స్ ఇలాంటివి పెడితే తింటాకి ఇబ్బంది పడుతుంది. బట్ సింబా అయితే దానికి టూత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో అది చాలా ఈజీగా తినేస్తుంది. వీడు మాత్రం కొంచెం కష్టపడుతున్నాడండి తింటాకి. అండ్ చూసారా, ఇవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఇంకా ఆయిల్, మళ్ళీ పచ్చి బఠానీ, ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్, క్యారెట్స్, మసాలా దినుసులు, పొటాటోస్, మీల్ మేకర్, ఇంకా నీట్గా కడిగేసి ఆరబెట్టి కోసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్. చూసారా, చికెన్ బిర్యానీ అయితే వితిన్ సెకండ్స్లో అయిపోతుంది గైస్. బట్ వెజ్ బిర్యానీకి ఇవన్నీ కలెక్ట్ చేసి అందులో నానపెట్టవలసినవన్నీ నైటే నానపెట్టుకొని అసలు నాకైతే చాలా హెక్టిక్ అనిపించిందండి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఫస్ట్ అయితే ఆయిల్ తీసేసుకొని అందులో మొత్తం ఈ బిర్యానీ సరుకులన్నీ కూడా వేసేసుకోవాలి గాయస్. ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, క్యారెట్స్ అండ్ బఠానీ, ఈ 3 కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా కొంతసేపు మనకి ఫ్రై అనేది అవ్వాలి. ఎక్కువ ఫ్రై చేయకండి, మీడియంగా ఫ్రై చేయండి సరిపోతుంది. అండ్ ఇందులో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనకి ఫ్రై అవ్వాలి. కాబట్టి ఇది పర్ఫెక్ట్ టైం అనమాట వేస్తాకి. ఇది కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కడిగేసి క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను, అంటే లైక్ 3 కేజెస్ చేస్తున్నానండి. దానికి మనం పెద్ద పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. పొటాటోస్ అనేవి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే అవి పేస్ట్ అయిపోయి అసలు వేసామా లేదా అన్నట్టు ఉంటాయి. సో మేక్ ష్యూర్ కొంచెం పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకోండి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు, ఓకేనా. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో చాలా బాగా ఫ్రై అవ్వాలండి. లైక్ ఎలా అంటే పొటాటో క్యూబ్స్ వేసాం కదా, చుట్టూతా మనకి కొంచెం మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత వెంటనే ఆల్రెడీ నానబెట్టిన మీల్ మేకర్ ఉంటుంది కదా, అవి గట్టిగా స్క్వీజ్ చేసుకుని వాటర్ అంతా పోయేంత వరకు అవి ఇందులో వేసేసుకొని ఆల్రెడీ తురిమి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఈ స్టేజ్లో వేసుకుంటే బాగుంటాయండి. వేసుకుని ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఇలా ఫ్రై చేయడంలోనే వస్తుందండి. ఎందుకంటే మనం చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం ఇందులో. సో దేనికైనా సరే పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో చక్కగా ఓపిగ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ అండి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై అవుతూ ఉంటే నేనైతే 1:2 రేషియోలో తీసుకున్నానండి వాటర్. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక 4 గ్లాసెస్ రైస్ అనుకోండి, 8 గ్లాసెస్ వాటర్ అనమాట. అలాగా 1:2 రేషియోలో నేను 3 కేజెస్ బియ్యానికి సరిపడా డబల్ వాటర్ని ఆల్రెడీ ఒక సైడ్ బాయిల్ చేసేస్తున్నాను, ప్లెయిన్ వాటర్ని. సో దట్ మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోయాయో. సో ఇప్పుడు మనం ఇందులో ఆ మరుగుతూ ఉన్న వాటర్ని వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడే కొత్తగా వాటర్ వేసామనుకోండి, అదంతా బాయిలింగ్ స్టేజ్కి రావాలంటే మళ్ళీ మనకి 15 మినిట్స్ పడుతుంది. సో ఆల్రెడీ సైడ్ బాయిల్ చేసేసామనుకోండి, టైం కన్జ్యూమ్ అవ్వదు, మనకి స్పీడ్గా అయిపోతుందన్నమాట, కొంచెం ఎక్కువ బిర్యానీ కాబట్టి. సో ఇందులో కూడా ఒకసారి మీరు సాల్ట్ చూసేసుకొని ఇప్పుడు రైస్ ఫైనల్గా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోండి. నేనైతే ఒక 2 hours ముందే నానబెట్టేసుకున్నాను రైస్.
సిమ్లో పెట్టేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే బిర్యానీ పొడి పొడిలాడుతూ మైల్డ్ ఫ్లేవర్గా, ఎందుకంటే అన్నీ కూడా డైరెక్ట్ నేను దినుసులు వేసేసాను. సో చాలా బాగా వచ్చిందండి. అండ్ చూసారా మా బుజ్జి బుజ్జిలిద్దరూ కూడా ఎంత అందంగా తింటున్నాయో, వాటికైతే చాలా బాగా నచ్చాయి గాయ్స్ బిర్యానీ అనేది. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. బిర్యానీ అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇష్టంగా తిన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా.